పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్లో రాత్రి కురిసిన వర్షానికి ప్రభుత్వ పాఠశాల అంగన్వాడీ సెంటర్లో వరద నీరు చేరింది. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పాఠశాల పరిస్థితిని జిల్లా విద్యాశాఖ అధికారులకు, స్థానిక ఉపాధ్యాయులకు తెలియజేసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. బురద నీటిలోనే విద్యార్థులు నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామ సర్పంచి చామంతి వెంటనే చర్యలు చేపట్టి భారీ మోటార్ సహాయంతో నీటిని బయటకు పంపించే యత్నం చేశారు. ప్రతి ఏడాది వర్షపు నీటితో ఇలాగే ఇబ్బందులు పడుతున్నామని అధికారులు, పాలకులు స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. ప్రైమరీ స్కూల్ ఇక్కడ 2 ప్రైమరీ స్కూల్ ఉంటాయి. ఆ 2 ప్రైమరీ స్కూల్లో కూడా విపరీతమైన వాటర్ చేరి ఆ విద్యార్థులు క్లాస్ రూమ్లోకి వెళ్ళడానికి వీలు లేకుండా ఉన్న పరిస్థితి ఉంది. ఇక్కడ మోటార్ పెట్టి నీళ్లను బయటికి తెప్పించే పరిస్థితి ఉంది. అయినా కానీ నీళ్లు కూడా తగ్గే పరిస్థితులు లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము స్కూళ్ళు డెవలప్మెంట్ కోసం అనేక రకాల నిధులు విడుదల చేస్తున్నాము. స్కూల్లో ఏ సమస్య వచ్చినా కానీ ఆ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని చెప్తుంది. కానీ ఎక్కడ కూడా ఇది వాళ్ళు చెప్పడం మాటల వరకే అంకితమైనట్టుగా కనబడుతుంది. గత 2-3 సంవత్సరాల క్రితం హై స్కూల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటే కొంత కలెక్టర్ గారు స్పందించి ఆ మట్టి పోయించడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రైమరీ స్కూల్ 2 ప్రైమరీ స్కూల్ ఉన్నాయి. సుమారు ఇక్కడ ఒక 60 మంది విద్యార్థులు ఉంటారు. అక్కడ స్టేజ్ దగ్గర ఇంకో దర్గా ప్రైమరీ స్కూల్లో 100 మంది విద్యార్థులు ఉంటారు. ఈ 100 మంది విద్యార్థులు 60 మంది విద్యార్థులు స్కూల్కి వెళ్ళాలంటేనే భయం అయ్యే పరిస్థితి ఉంది. స్థానిక కలెక్టర్ గారు అట్లాగే డిఓ గారు స్పందించి వీటికి వచ్చిన నిధులతోనైనా వీటిని బాగుపరచాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్లను మూతపడే ప్రక్రియ జరుగుతున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఈరోజు విద్యార్థులు ఈ సమస్యలతోని స్కూల్కి రావాలంటే కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. సంబంధిత అధికారులు, కలెక్టర్ గారు స్పందించి దీనికి మార్గాలు వెతికి పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కురిసిన వర్షానికి ప్రైమరీ స్కూల్లో వాటర్ చేరడం జరిగింది. ప్రతిసారి ఇలానే ఉంటుంది. మా దృష్టికి రావడంతో మోటార్ పెట్టించి నీళ్ళన్నీ బయటికి తీస్తున్నాము. అధికారులు స్పందించి ఈ సమస్యను సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాం. ప్రతి ఇయర్ వర్షాకాలము చిల్డ్రన్స్ ను పడగొట్టడానికి పేరెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా కానీ అధికారులకు పట్టించుకోవడం అనేది లేదు. ముందు కూడా నేను పేపర్ కూడా వేయించాను, ఎవరు పట్టించుకోలేదు. దయచేసి ఈసారైనా కానీ పట్టించుకొని మా ముందట వాటర్ లేకుండా వర్షాకాలం చేయాలని అందరిని అధికారులను కోరుచున్నాను.